ప్రభువు నామమున అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్యం నుంచి ఒక అంశాన్ని మనం నేర్చుకుందాము. ప్రభు అయిన యేసు క్రీస్తు తాను సిలువలో పలికినటువంటి 7 మాటలు మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తావు కాబట్టి అందులో నుంచి మొదటి మాటగా మనం ఈరోజు వాక్యం నుంచి మనము ఆలోచన చేద్దాము. ప్రభు అయిన యేసు క్రీస్తు తాను సిలువలో వేలాడుతూ ఆయన కొరడాలతో కొట్టబడి ఉమ్మివేయబడి పిడిగుద్దులు తిని వారందరూ ఎంతో ఆయనను అవమాన పాలు చేసినప్పటికీ కూడా యేసు ప్రభువు వారిని అందరినీ, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు గనక వీరిని క్షమించుమని ఆయన సిలువలో మొట్టమొదటి మాటగా ఆయన పలికినట్లుగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనము ఆలోచన చేద్దాం. ప్రభు అయిన యేసు క్రీస్తు ఏ మాట అయితే పలికాడో మొదటి మాటగా, ఆ మాటని మనము యేసు ప్రభువును అంగీకరించినటువంటి మనము కూడా ఎలా మన జీవితానికి దానిని మనం ఆపాదించుకోవాలా, ఎలా మనం మన జీవితంలో ఆ మాటని మనము ఆ మాటకు తగినట్టుగా మన జీవితం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా మనము ఆ మాటలో ఉన్నటువంటి సత్యాన్ని మనము తెలుసుకుందాము. ఒకసారి లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఆ మాట ఉంది. ఒకసారి ఆ మాటను చదువుకొని మనము ముందుకు పోదాము. లూకా రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు వెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. అంటే అక్కడ సైనిక వ్యవస్థ కావచ్చు, శాస్త్రులు కావచ్చు, పరిచయులు కావచ్చు, ప్రధాన యాజకులు కావచ్చు, వీరందరూ సిలువ వేసి ఆయనని ఎంతో అవమానానికి గురి చేశారు. నీవు క్రీస్తు అయితే నిన్ను నీవు రక్షించుకో అని అపహసించారు. అంత అవమానం చేసిన ఆయన వస్త్రాలు తీసివేసి ఆ వస్త్రాలని వారు చీట్లు వేసి పంచుకున్నారు. ఇదంతా చూసినటువంటి యేసు ప్రభువు వారి మీద ఏమాత్రము కూడా కోపము కానీ, ద్వేషము కానీ, కక్ష కానీ ఈ విధంగా కనిపించడం లేదు కదా. ఎంత ప్రేమ ఆ మాటలో మనకి కనిపిస్తుంది కదా. కొట్టిన వారు ఉన్నారు, పొడిచిన వారు ఉన్నారు కదా, ఆయనకు చేదుని చిరకపుచ్చి అందించినటువంటి వారు ఉన్నారు కదా, ఆయన వస్త్రాలను పంచుకున్న వారు ఉన్నారు, ఉమ్మివేసిన వారు ఉన్నారు, పిడిగుద్దులతో గుద్దినటువంటి వారు ఉన్నారు కదా, ముండ్ల కిరీటం పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. వారందరిని చూసి కూడా ఏ మాత్రము కూడా వాళ్ళ మీద కక్ష పెట్టుకునకుండా, ద్వేషం పెట్టుకునకుండా, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించండి అన్నట్టు కదా. ఎంత అవమానం చేశారు చూడు. ఒక వచనాన్ని మనం చూసినట్లయితే చాలా బాధాకరంగా ఉంటది. కాబట్టి మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము, మత్తయి రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 26వ అధ్యాయము 67, 68 వచనాలు చూద్దామండి. క్షమించండి. 26వ అధ్యాయం మత్తయి సువార్త 67, 68 వచనాలు మనం చూసినట్లయితే, అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించుమనిరి. ఎంత ఏలన చేస్తారు చూడండి ఇక్కడ ఇంకా కదా. ముఖం మీద ఉమ్మివేశారంట, అరచేతులతో గుద్దారంట. మరి ఆ వందలాది మంది ఆయన్ని గుద్దుతూ ఉమ్మివేస్తూ ఉంటే నీవు క్రీస్తువు కదా, నిన్ను ఎవరు కొట్టరు ఇప్పుడు గుర్తుపట్టు అని చెప్పేసి అంత ఏలన చేస్తుంటే, అంత అవమాన పాలు చేసినప్పటికి కూడా ఆయన ఈ మాట మాట్లాడుతుంటే ఎంత ప్రేమ ఉంది ఆ మాటలో అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఈరోజు ఒకవేళ మనం కూడా యేసు క్రీస్తుని మనం అంగీకరించినాము కదా, ఒకవేళ
మనల్ని ఎరిగింటి వాళ్ళు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, కాబట్టి ఇరుగు వాళ్ళు కావచ్చు, పొరుగు వాళ్ళు కావచ్చు, మనకు ఒక్క మాట అన్నా కూడా మనము తట్టుకొనలేకపోతున్నాం కదా. ఒక్క మాట అన్నా కూడా మనము తట్టుకోలేకపోతున్నాం కదా. మరి ఇప్పుడు వీరు మనల్ని వాళ్ళు కొట్టలేదు, మనల్ని అవమానపరచలేదు, మన ముఖం మీద ఉమ్మివేయలేదు, అయినా మనము మన తోటి పట్ల ఉన్నటువంటి వాళ్ళని మనము క్షమించలేకపోతున్నాం. ఆ యొక్క బాధని మనము కక్ష రూపంగా ఎప్పుడైనా తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశం ఉంది తప్ప, ఈ రోజు ఉన్నటువంటి యేసు ప్రభుని నమ్మినటువంటి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారిని మనం చూసినట్లయితే చిన్న చిన్న విశేషాలకు గొడవలు, చిన్న చిన్న విశేషాలు ద్వేషాలు, చిన్న చిన్న విశేషాలు కక్షలు కదా. ఆ విధంగా మనకు కనిపిస్తుంది కదా. స్త్రీలను చూసినట్లయితే కూడా మనం చూసినట్లయితే వారే చర్చలా కనిపిస్తారు. మరి ఇండ్ల కాడ చూసినట్లయితే చిన్న విషయానికి కూడా వాళ్ళే గొడవలు పట్టుకొని విరేలాడుతుంటారు. అంటే ఈ రోజు యేసు ప్రభుని అంగీకరించామని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవ సమూహము మరి యేసుక్రీస్తుని ధరించిన వారైతే మరి క్షమాగుణం ఎక్కడుంది? అసలు క్షమాపణ అనేటువంటి పదానికి అర్థం లేకుండా పోయింది కదా. మనం ఆలోచన చేస్తే ఎంత విచిత్రము. మనము కనుక యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళమైతే ఆ యొక్క యేసు ప్రభువులో ఉన్నటువంటి ప్రేమతత్వం మన లోపల కూడా కనిపించాలా, లేకపోతే మనము క్షమించబడము అనేటువంటి విషయం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఒకసారి లూకా రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 6వ అధ్యాయము 38వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాము. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇక్కడ చూడండి, క్షమించండి. మీ తోటి పట్ల అసభ్యంగా ఒకవేళ ప్రవర్తించిన ఎడల, మీ ఎడల తప్పు చేసిన ఎడల మీరు క్షమించండి వాళ్ళని, అప్పుడు మీరు క్షమింపబడతారు అని చెప్తాడు యేసు ప్రభు ఇక్కడ. ఇంకా అంటే యేసు ప్రభు నన్ను చేసిన తప్పులని, పాపాలని, నన్ను చేసినటువంటి దుర్మార్గతని, దుష్టత్వాన్ని యేసు ప్రభు అయితే తన శిలువలో నన్ను క్షమించాలా, మరి నేను మాత్రము నా పట్ల ఉన్నటువంటి తోటి సహోదరులు కావచ్చు, ఎదురింటి వాళ్ళు కావచ్చు, వెనకింటి వాళ్ళు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఇరుగు వాళ్ళు కావచ్చు, పొరుగు వాళ్ళు కావచ్చు, నా పట్ల ఏమైనా ఒకవేళ వాళ్ళు అసభ్యకరంగా గనక ప్రవర్తించినట్లయితే నేను వాళ్ళని క్షమించ స్థితిలో లేని మరి ఇప్పుడు ఎట్లా? మరి ఇప్పుడు ఈరోజు సమాజంలో అదే జరుగుతుంది. కాబట్టి మనం ఆలోచన చేస్తే ఈ మాటను మనం తీసుకున్నట్లయితే క్షమించండి, అప్పుడు మీరు క్షమింపబడతారు. అంటే యేసు ప్రభు నన్ను క్షమించాలంటే నేను కూడా వీళ్ళని క్షమించాలా, అప్పుడు ఆ శిలువలో పలికినటువంటి మాటని నేను కూడా నా జీవితంలోన పాటిస్తున్నాను అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది కదా. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు సంఘాలలో. కనుక ఇంటికాడ గొడవలు అట్లే ఉంటవి, ఇంటికాడ రంగులు అట్లే ఉంటవి, ఇంటికాడ పక్కల ద్వేషాలు అట్లే ఉంటవి, ఇంటికాడ కక్షలు అదే విధంగా ఉంటాయి. కానీ చర్చికి అర్పణలు తీసుకొని పోతాము, కానుకలు తీసుకొని పోతాము, మనం పాటలు పాడతాము, ప్రార్థనలు చేస్తాము, వందనాలు చెప్పుకుంటాము. ఇంటికాడికి వస్తే అదే పద్ధతులు. కనుక మరి యేసు ప్రభు ఏం చెప్తాడు దీనికి? మనం ఆలోచన చేస్తే, లేదు నీ అర్పణ అనేటువంటిది అంగీకరించబడదు. నీ అర్పణ దేవుడు అంగీకరించాలి అంటే నీవు ఫస్ట్ నీ సహోదరునితో నీవు రాజుపడాలా అని మనకు చెప్తాడు. ఒకసారి మత్తయి రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ చక్కటి మాట మనకు తెలియజేస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం అని మనం పిలుస్తాం కదా, ఆ యొక్క సందర్భంలో ఆయన చక్కటి మాట మనకి ఇక్కడ తెలియజేస్తాడు. చూడండి, కావున నీవు బలిపీఠము వద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించుము. ఎంత మంచి మాట చూడండి. నీ అర్పణ అంగీకరించబడాలంటే, నీవు చేసినటువంటి భక్తి జీవితం అనేటువంటిది పరలోకమునికి చేరాలంటే, దేవుడు అంగీకరించాలంటే
నువ్వు పాడే పాట కావచ్చు, నువ్వు చేసే ప్రార్థన కావచ్చు కదా, ప్రతిదీ నువ్వు అర్పించే అర్పణ కావచ్చు, నీవు ఇచ్చే కానుక కావచ్చు, ఏదైనా సరే దేవుని లెక్కల్లోనికి అది రావాలంటే ఫస్ట్ నువ్వు ఇరుగు వాళ్ళు కావచ్చు, పొరుగు వాళ్ళు కావచ్చు, ఎదురింటి వాళ్ళు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, వెనకింటి వాళ్ళు కావచ్చు, వారి పట్ల నీకు ఎలా ఉంది నీ ప్రేమ? వాళ్ళతో ఏమైనా ద్వేషం ఉందా? వారితో ఏమైనా కక్షలు ఉన్నాయా? వారితో విరోధ భావం ఉందా ఏమైనా? అలాంటి ఉన్నట్లయితే ఈ అర్పణ నీవు అర్పించద్దు. ఈ అర్పణ ఫస్ట్ పక్కకు పెట్టు. నీవు వెళ్ళు, ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆ సహోదరుల్ని మీరు క్షమించండి, ఆ సహోదరులతో రాజుపడండి ఫస్ట్. అప్పుడు వచ్చి ఈ యొక్క అర్పణని అర్పించుము, అప్పుడు లెక్కల్లోనికి వస్తుంది ఆ అర్పణ అంటాడు కదా. మొదటి మాటలోన ఇంత రహస్యం అనేటువంటిది దాగి ఉంది. కాబట్టి ఇంకా అదే అధ్యాయం 5వ అధ్యాయం 43వ వచనంలోనే ఏమంటాడంటే, ఒకసారి మనం చదువుకున్నట్లయితే 43వ వచనంలో, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువుని దీక్షించు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే నిన్ను హింసిస్తారో, ఎవరైతే నిన్ను అపహాస్యం చేస్తారో వాళ్ళని నువ్వేం చేయాలంట? హింసించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాల. వారి కొరకు ఎందుకొరకు ప్రార్థన చేయాలా? నన్ను హింసిస్తాడు, నన్ను ఇబ్బంది పెడతాడు, నన్ను అనరాని మాట్లాడతాడు, నా కింద కక్ష కట్టాడా అనేటువంటి విశేష భావాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి వారి కొరకే, నీ శత్రువు కొరకు నీవు ప్రార్థన చేయాలా. ఎందుకొరకు? నిన్ను హింసించు వారి కొరకు నీవు ప్రార్థన చేయాలా. ఎందుకొరకు చేయాలంటే మీ పరలోకమందున్న తండ్రికి మీరు పిల్లలుగా ఉండాలంటే ఇది పాటించాలా అంటారు. మరి ఈరోజు సంఘాలలో మనం చూసినట్లయితే క్షమాగుణం ఎక్కడుంది? క్షమాపణలు ఎక్కడ ఉండవి కదట కదా. ప్రార్థనకు పోయేస్తారు, ఇంటికాడ గొడవలు, ప్రార్థనకు పోయేస్తారు, శత్రుభావత్వం, ప్రార్థనకు పోయేస్తారు, కక్షలు, ఆ విధంగానే కదా. మరి ఈ మాటని మనం ఏ విధంగా తీసుకోవాలా? మన జీవితంలో మనం అనుసరించాలంటే యేసు ప్రభు చెప్పిన మాటని మనం తప్పకుండా మన జీవితంలో ఎప్పుడైతే మనం అనుసరిస్తామో అప్పుడే యేసు ప్రభువు కూడా నన్ను చేసినటువంటి తప్పులు కావచ్చు, నన్ను చేసిన పాపం కావచ్చు, నన్ను చేసిన వ్యతిరేక భావాన్ని కావచ్చు, ఆయన అప్పుడు క్షమిస్తాడు కదా. మనం లూకా రాసిన సువార్తలో మనం చూసుకున్నాం కదా, క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు. ఇక్కడ క్షమించకుండానే నాను మాత్రమే క్షమించబడాలని చెప్పేసి మనం పోయి కలిసి కదా ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీకు నువ్వు పరలోకానికి విరుద్ధంగా మనం పాపం చేసి మమ్మల్ని క్షమించు తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం కదా. మరి ఆ ప్రార్థన నీకు అంగీకరించబడాలంటే మరి నీ ఎదుట ఉన్నటువంటి వారిని నీకు క్షమించద్దా? క్షమించండి, క్షమించబడతారు. మనసుల భావము, మనసుల తత్వము ఏ విధంగా ఉంది ఈరోజు అని మనం ఆలోచన చేసినట్లయితే కదా, మనకి యేసు ప్రభు మాటని మన జీవితంలో ఖచ్చితంగా అనుసరించినటువంటి వ్యక్తి బైబిల్లో ఉన్నటువంటి ఒక ఆయతాన్ని కనిపిస్తాడు మనకి. స్టెఫెన్ గారు కనిపిస్తారు. అపోస్తుల కార్యములు మనకి 7వ అధ్యాయము 59, 60 వచనాలలో ఆ సంఘ పెద్ద కదా, యెరూషలేములో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి ఒక సంఘ పెద్ద ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ఆయన బోధ చేసినటువంటి రోజులలో సొంత జనమే కదా ఆ యొక్క విరుద్ధము కలిగి కదా, ఆ యొక్క బోధ అంగీకరించలేక కదా, వారు రాళ్ళు తీసుకొని ఆయన్ని కొట్టడానికి ప్రయత్నం చేసి చావు దెబ్బలు కొట్టారు. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడొకప్పుడు చనిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి స్టెఫెను ఏమని పలుకుతాడో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59, 60 వచనాలు మనము చూసినట్లయితే చక్కటి మాట మనకు అక్కడ ఆయన పలుకుతాడు. యేసు ప్రభుని మాటను స్వయానంగా ఆయన జీవితంలోనే ఖచ్చితంగా శిలువలో పలికినటువంటి మాటను ఆయన జీవితంలోన చేసి చూపించడానికి విషయం మనకి ఇక్కడ నిర్ధారణ మనకి కనిపిస్తుంది. చూడండి, ప్రభువును గురించి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని చెప్పి మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను కదా. ఎంత విచిత్రం చూడండి, ఆయన చనిపోతుడు
ఇక కొన్ని క్షణాలలోన చనిపోతాడు. రాళ్ళతో కొట్టిన దానికి చనిపోతాడు కదా. ఆయన ఆయుష్కాలం తీరో లేకుంటే ఆయన ఏదో చేసినానికి కాదు చనిపోయింది కదా. ఆయన చెప్పినటువంటి బోధ వాళ్ళకి నచ్చక కదా వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతుంటే ఇప్పుడు ఒక 2 క్షణాల తర్వాత ప్రాణం పోయేటువంటి స్థితిగతులలో కూడా వారి మీద ఈ పాపము మోపకుము అంటే క్షమించు ప్రభు అని చెప్పేసి ఎగ్జాక్ట్ గా యేసు ప్రభు సిలువలోన ఏ మాట అయితే పలికాడో తన జీవితంలోన స్టెఫెన్ గారు చూపించాడు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఈ రోజు మనం ఎందుకు తీసుకోలేకపోతున్నాము, ఆ మాటను మనం ఎందుకు తీసుకునలేకపోతున్నాము? కాబట్టి మానవ తత్వము ఏ విధంగా ఉంది అంటే, ఒకసారి మత్తయి రాసినటువంటి సువార్తలు మనం చూసినట్లయితే 18వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే ఆ పేతురు ఏమని అడుగుతాడు యేసు ప్రభుని, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నన్ను ఎన్నిసార్లు అతనిని క్షమించాలా కదా. ఒకసారి క్షమించాలా, 2 సార్లు క్షమించాలా, 3 సార్లు క్షమించాలా, 4వసారి నేను చర్య తీసుకోవాలా అతని మీద అన్నాడా? ఒకవేళ అవకాశం అట్లా వస్తుందేమో యేసు ప్రభు నుంచి అని పేతురు అడిగాడు. మరి యేసు ప్రభు ఏమన్నాడు ఆ యొక్క మాట విషయంలో మనం చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 21వ వచనం నుండి కనుక మనం చూసినట్లయితే అక్కడ చక్కటి మాటలు మనకి తెలియజేస్తాడు. ఆ మాటలు మనం చూసుకొని ముగించుకుందామండి. ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతన్ని క్షమింపవలను? 7 మారుల మట్టుక అని అడిగాను. అంటే 7 సార్లు క్షమించునా? 7 అయిపోయిన తర్వాత 8వసారి చర్య తీసుకున్నాను ఆయన మీద అంటే యేసు ప్రభువు అని ఏం చెప్తాడు దీనికి? 8వసారి చర్య తీసుకో, 7 సార్లు మాత్రమే క్షమించు, 8వసారి నువ్వు చర్య తీసుకో, కక్ష తీర్చుకో అని చెప్పాడా? లేదు లేదు, 7 మారుల మట్టుకు కాదు, 70 ఏళ్ల మట్టుకు నీవు క్షమించాల నీ సహోదరుని. నీ పట్ల ఒకవేళ విరోధ భావం ఏమైనా ఒకవేళ నీ సహోదరుడు నీ ఎడల చేసినట్లయితే 7 మారులు కాదు 70 ఏళ్ల మట్టుకు అని చెప్పి మాట్లాడతారు. అంటే మానవుని జీవితము ఎంత ఉంది ఈరోజు? మనము సగటున 60-70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరం. అంటే మనం భూమి మీద ఎంతవరకు ఈ భూమి మీద జీవిస్తామో అంతవరకు కూడా మన తోటి సహోదరులు మన పట్ల ఒకవేళ ఏమైనా విరోధ భావాలుగా కనుక ఉన్నట్లయితే ఎదురింటి వాళ్ళు కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఇంకా వేరు వేరు వాళ్ళు కావచ్చు, వారిని మనము మన జీవితంలో ముగిసేంత వరకు కూడా క్షమించాలనేటువంటి మాట ఇక్కడ వ్రాయబడింది. కాబట్టి మరి యేసు ప్రభు సిలువలో పలికినటువంటి ఈ మాటను మన జీవితంలో మనం అనుసరించాలంటే కదా, నేను ముందుగా నన్ను దేవుని యొక్క ఆలయానికి వెళ్ళినప్పుడు నన్ను పాట పాడుతున్నానా, ప్రార్థన చేస్తున్నానా, నన్ను కానుక ఇస్తున్నానా అనే దానికంటే ముందు మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, నన్ను ఎవరి పట్లన ఏమైనా కోపంతో ఉన్నానా, ఎవరినైనా నన్ను నా యొక్క మనసులో ఎవరినైనా ఏమైనా క్షమించలేకపోతున్నా, వారి పట్ల విరోధంగా నేను ఏమైనా ఉన్నానా, అయితే నేను ఈ చేసే నా ప్రార్థన అంగీకరించబడదు, నన్ను ఇచ్చే కానుక అర్పణ అంగీకరించబడదు, నన్ను పాట పాడేటువంటి ఈ పాట లెక్కలోనికి రాదు. ఫస్ట్ వెళ్ళి అక్కడంక నేను అతన్ని క్షమించి అతనితో రాజుపడి అప్పుడు వచ్చి నన్ను జయ్యాలి కదా అనేటువంటి విషయాన్ని మనము పాటించాలా. కాబట్టి అలా ఉండదు మానవుని జీవితము. ఎందుకు అలా ఉండదంటే, మనం ఇదే 18వ అధ్యాయము మనం 21 నుంచి కొన్ని వచనాలు కనుక కిందికి చూసినట్లయితే కదా, ఒక అతన్ని ఒక యజమానుడు యేసుప్రభు ఒక ఉపమానం చెప్తాడు. ఏమని ఉపమానం చెప్తాడంటే, ఒక యజమానికి ఒక అతని అప్పు ఉన్నాడు, చాలా అప్పు ఉన్నాడు. ఆ అప్పు యజమానుడు అడిగినప్పుడు అతను తీరితే స్తోమత అతని దగ్గర లేనప్పుడు ఆ యజమానుని కాళ్ళ మీద ఏళ్ళ మీద పడి, అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను ఈ అప్పును నేను కట్టలేను, నా జీవితంలో నన్ను తీర్చలేను అని ఆ యజమాని కాళ్ళు పట్టుకున్నప్పుడు ఆ కనికరము గలటువంటి యజమానుడు, అయ్యా నీవు నాకు అప్పు కట్టనవసరం లేదు, నీ అప్పు ఎంత ఉందో అంత నేను క్షమిస్తాను. అంటే ఇక్కడ ఉపమానం మాత్రం, ఇది అప్పు కాదు, కానీ మానవుని జీవితంలో దేవుడు మన పట్ల చేసినటువంటి మానవుడు చేసినటువంటి పాప రోత ఇవన్నీ పాపాన్ని క్షమించేశాడు. మరి అదే విధంగా దాన్ని ఇంకా మనం ముందుగా సాగినట్లయితే, ఆ యొక్క దాసుడు తన యజమానుని దగ్గర తనకున్నటువంటి అప్పునంతా క్షమించుకొని ఆనందముతో తిరిగి తన ఇంటికి పరిగెత్తుతున్నటువంటి సమయంలో
అదే యొక్క దాసునికి ఇంకొక వ్యక్తి కొంత డబ్బు అప్పుగా ఉంటాడు. కాబట్టి అప్పుడు నీ పోయి, అయ్యా నీవు నాకు అప్పు ఇవ్వాలి కదా, అప్పు ఇవ్వు అని చెప్పి అడగడం మొదలు పెడతాడు. అప్పుడు అయ్యా ఓర్చుకోయ్యా, నా దగ్గర ఇప్పుడు లేవు, నేను ఇస్తాను, కొద్దిగా నాకు సమయం కావాలని చెప్పినప్పుడు ఈయన ఓర్చుకున్నాడు. లేదు లేదు లేదు, నాకు ఈ రోజే కట్టాలని చెప్పేసి ఆ యొక్క గొంతుకి అంగి పట్టుకొని కలిసి, ఎద మీద అంగి పట్టుకొని కలిసి ఆ యొక్క చెరసాలకి కూడా అప్పగిస్తాడనేటువంటి మాటలు మనకి ఇక్కడ రాయబడి ఉన్నవి. అంటే నీ అప్పు అయితే నీ యజమాని దగ్గర పోయి క్షమించుకుంటేవి, మరి నీ పట్ల ఈ అప్పు చిన్న విషయం కదా, చిన్నదే కదా, మరి నీకు క్షమించవచ్చు కదా అంటే, లేదు నీకొక న్యాయము ఇంకొకరికి ఒక న్యాయమా కదా, ఎంత విచిత్రము. అప్పుడు ఆ యజమానుడు వస్తాడు, వచ్చి నేను నిన్ను క్షమించాను కదా, మరి నీవు ఎంతో అప్పు ఉంటేవి, అంత పెద్ద అప్పునే నేను క్షమించాను, నీకు చిన్న అప్పు ఉంటే వాడిని తోటి సహోదరుని నీవు క్షమించలేవా? కాబట్టి అలా క్షమించలేదు కాబట్టి నిన్ను కూడా నేను క్షమించను అని కటిక చీకట్లోనికి త్రోసివేసినట్టుగా మనకి కనిపిస్తుంది. కనుక ఎగ్జాక్ట్ గా ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి మొట్టమొదటి మాటను కనుక మన జీవితంలో మనం పాటించాలంటే కదా, మనం ఏ విధంగా ఉందామో మన తోటి సహోదరుల పట్ల కావచ్చు, ఇరుగు వాళ్ళ కావచ్చు, పొరుగు వాళ్ళ పట్ల కావచ్చు, మన జీవితం ఏ విధంగా ఉంది. నిజంగా మనం క్రైస్తవులం అయితే, యేసుక్రీస్తుని ధరించుకున్న వాళ్ళమైతే, ఏ విధంగా అయితే స్టెఫెన్ గారు తన జీవితంలో ఏ రకంగా అయితే ఎగ్జాక్ట్ గా సిలువలో పలికినటువంటి మాటను తీసుకుని తన జీవితంలో ఏ విధంగా అయితే దాన్ని అనుసరించాడో, ఈరోజు మన జీవితంలోనే ఒకలా అలాంటి పరిస్థితులు కదా, మనకు అంత భక్తి లేదు కానీ కనీసం మన చిన్న పట్ల కదా యేసు ప్రభువుకి జరిగినటువంటి అవమానమే మనకు జరగదు, కానీ అలా జరిగితే కూడా మనం తట్టుకుని లేము కదా. యేసు ప్రభుని అరచేతులతో బుద్ధి, నిన్నెవరు బుద్ధిలో చెప్పు, నీవు క్రీస్తు కదా చెప్పు కదా, ముఖం మీద ఉమ్మి వేశారు. అలాంటి వాళ్ళని కూడా యేసు ప్రభు క్షమించాడు. ఈరోజు అంత అవమానం మనకు జరగదు కదా, అంత అవమానం కూడా మనకి తోటి పట్ల వాళ్ళ దగ్గర నుంచి మనకు అంత అవమానము జరగకపోయినా జరగదు కదా. అంత జరిగితే కూడా మనం క్షమిస్తామో లేదు, కానీ చిన్న చిన్న విషయాలలో కూడా మనము క్షమించలేకపోతున్నాము. కాబట్టి ఒకసారి నా ప్రేమైనటువంటి తోటి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను కూడా మనము కూడా తూచా తప్పకుండా మన జీవితంలో మనము కూడా ఈ మొదటి మాట నేను కూడా అనుసరించాలి అని ఒకవేళ అనుకుంటే, ఒకవేళ ఇప్పటికీ ఒకవేళ మించిపోయినది ఏం లేదు కనుక, ఒకవేళ ఆయనకు పరలోకానికి విరుద్ధంగా పాపం చేసినట్లయితే, ప్రభువా నేను ఈ రోజు నుండి నా ఇరుగు వాళ్ళ పట్ల, పొరుగు వాళ్ళ పట్ల, ఎదురంటి వాళ్ళ పట్ల కాబట్టి నేను ఎంతో ప్రేమ కలిగి, ఒకవేళ వారు తప్పు చేసినట్లయితే కూడా నేను వారిని క్షమించి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అని చెప్తాడు. ఇంకొక మాట కూడా మనం చూసినట్లయితే, రోమిలకు రాసినటువంటి పత్రికలో చూసినట్లయితే, మనము కాదు పగ తీర్చుకునేది. ఒకసారి 12వ అధ్యాయం చూడండి, 19 వచ్చిన ఒకసారి వృత్తము, రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 19 వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. ఆ మాట చదువుకొని మనము ముగించుకున్నాము. ఒకసారి, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పుకొని ఉంటే దాహమిమ్ము, అలాగూ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్ప పోయిదువు, కీడు వలన జయింపక మేలు చేత కీడును జయిస్తావు. ఎప్పుడైతే నీ పట్ల, మన పట్ల వారికి తెలియనటువంటి వారు ఒకవేళ ఏదైనా తప్పులు ఒప్పులు ఎన్నో రకరకాలుగా చేసినట్లయితే, వారిని మనం తిరిగి పగ తీర్చుకొనక ఆ పగని వారు ఏమన్నా దేవునికి అప్పగించండి, పగ తీర్చుకున్నట్టు నా పని అంటాడు దేవుడు. కాబట్టి అది మన పని కాదు. వాడు నాకు కీడు చేసాడు కాబట్టి నేను కూడా వాడిని కీడు చేయాలన్నటువంటిది ఇది మన పని కాదు. కాబట్టి మన పట్ల వాడు కీడు చేసినా కూడా అది ప్రభువుకు అప్పగిస్తాము, ప్రభు నేను దానికి న్యాయం తీరుస్తాను అని చెప్తాడు. కాబట్టి నీ శత్రువు ఆకలిగా ఉంటే అతనికి భోజనం పెట్టు, అతడు దాహంగా ఉంటే అతనికి నీళ్ళు క్షమించు అంటాడు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువలో చూపినటువంటి మాట మనకు నేర్పిస్తున్నటువంటి ఈ వచనాల భావం అన్నిటిని నేర్పిస్తుంది. కాబట్టి
మనము కూడా ఖచ్చితంగా ఈ రోజు నుండి ఒకవేళ పరలోకానికి ఈ మాటలలో మనకు తెలియకుండా ఒకవేళ మనము ఏమైనా ఒకవేళ విరోధ భావంలో ఉన్నట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు పాదాల చెంతకు చేరి, ప్రభువా నీకును పరలోకానికి విరుద్ధంగా పాపం చేసాము, నీవు సిలువలో పలికినటువంటి ఈ మాట నాకు అర్థం కాక ఒకవేళ ఇప్పటి వరకు విరుద్ధంగా ఉన్నట్లయితే ఈ రోజు నుండి నేను కూడా నా జీవితంలోన నేను కూడా ఈ మాట నన్ను అనుసరిస్తానని చెప్పేసి మరొకసారి క్షమాపణ అడిగితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రభువైన యేసుక్రీస్తు మరి ఇంతవరకు ఓపికతో సహనముతో మీ విలువైనటువంటి సమయాన్ని ఇచ్చి దేవుని వాక్యం విన్నందుకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని ముగించి సెలవు తీసుకుంటున్నాను.